ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 27వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శుక్రవారం, పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్రవారం. తిథి ఏకాదశి, రాత్రి 10:34 వరకు. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 11:06 వరకు. వర్జ్యం రాత్రి 10:25 నుంచి 11:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:36 నుంచి 1:21 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు. అమృతకాలం లేదు. సూర్యోదయం ఉదయం 6:24. సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈరోజు విశేషం పాల్గొన శుద్ధ ఏకాదశి, శుక్రవారం. ఈ పాల్గొన శుద్ధ ఏకాదశి, ఈ ఏకాదశినే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమలక ఏకాదశి అని పిలుచుకుంటాం. దీనికి తోడుగా ఈరోజు శుక్రవారం రావడం అనేది ఒక అద్భుతమైన కలయికనే చెప్పుకోవాలి. సాధారణంగా ఏకాదశి అంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు. అలాంటిది సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఈ ఏకాదశి రావడం వల్ల ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఒక్కసారి పొందే అద్భుత అవకాశం మనకు లభిస్తుంది. సంస్కృతంలో అమలక అంటే ఉసిరి అని అర్థం. మన హిందూ సనాతన ధర్మంలో ఉసిరి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు. పురాణాల ప్రకారం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఘోర తపస్సు చేశాడు. ఆ స్వామి దర్శనం కాగానే బ్రహ్మదేవుని కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు రాలి భూమి మీద పడ్డాయి. ఆ కన్నీటి బిందువుల నుంచే ఈ ఉసిరి చెట్టు ఉద్భవించిందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఉసిరి చెట్టును సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు. ఆ చెట్టు మొదట్లో బ్రహ్మదేవుడు, కాండంలో పరమశివుడు, కొమ్మల్లో సాక్షాత్తు ఆ శ్రీహరి, ఆకుల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన పెద్దల ప్రగాఢ నమ్మకం. అలాంటి పవిత్రమైన ఉసిరి చెట్టును ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే అమలక ఏకాదశి నాడు పూజించడం వల్ల మనం సకల దేవతలను పూజించినంత పుణ్యం మూటకట్టుకున్నట్లే. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా దీనికి ఒక అర్థం ఉంది. ఫాల్గుణ మాసం అంటే చలికాలం పూర్తయి ఎండాకాలం నెమ్మదిగా మొదలయ్యే సమయం. ఇలా వాతావరణం మారేటప్పుడు మనకు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటి సమయంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని పూజించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ అమలక ఏకాదశి నాడు పూజ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, ఇది చాలా సరళమైన, మనస్సును ప్రశాంతంగా ఉంచే విధానం. ఏకాదశి అంటేనే మన 11 ఇంద్రియాలను, కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు దేవుడి వైపు మళ్లించడం. ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుచిగా తలస్నానం చేయాలి. ఇంటిని, దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ మహావిష్ణువు పటానికో లేదా విగ్రహానికో పసుపు, కుంకుమలు, పూలు అలంకరించి దీపారాధన చేయాలి. ఆ తర్వాత మీకు వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా చేయాల్సింది ఉసిరి చెట్టు పూజ. మీ ఇంట్లో కానీ, ఆరు బయట కానీ, గుడిలో కానీ ఉన్న ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మొదలను శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. చెట్టుకు పసుపు, కుంకుమ, బొట్లు పెట్టి అగరబత్తీలు వెలిగించి దీపం పెట్టాలి. ఆ చెట్టునే శ్రీహరిగా భావించి కొబ్బరికాయ కొట్టి ఉసిరికాయలను నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం చాలా మంచిది. వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు లేదా ఉసిరికాయతో చేసిన పదార్థాలు తీసుకోవచ్చు. రాత్రిపూట నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ భజనలు చేసుకుంటూ జాగరణ చేయాలి. మరుసటి రోజు ఉదయం 12 గడియల్లో ఎవరికైనా పేదవారికి లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఉసిరికాయలను దానంగా ఇచ్చి మీ ఉపవాసాన్ని విరమించాలి. ఈ ఏకాదశి ప్రాముఖ్యతను తెలిపే ఒక అద్భుతమైన కథ మనకు పురాణాల్లో కనిపిస్తుంది. పూర్వం చైత్రరథుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. దానికి కారణం వారంతా ఏకాదశి వ్రతాన్ని ఎంతో నిష్ఠగా ఆచరించడమే. ఒకసారి ఈ అమలక ఏకాదశి నాడు రాజుగారు, మంత్రులు, ప్రజలు అందరూ కలిసి ఒక నదీ తీరంలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఘనంగా పూజలు చేసి రాత్రంతా భజనలు చేస్తూ జాగరణ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అడవిలో వేటకు వెళ్ళిన ఒక బోయవాడు ఆకలి దప్పులతో అలమటిస్తూ అక్కడికి వచ్చాడు. ఆ పూజా కార్యక్రమాలను చూస్తూ ఆ ప్రశాంత వాతావరణంలో ఆకలిని మరిచిపోయి రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. తెలియకుండానే వ్రతం చేశాడు, ఉపవాసం ఉన్నాడు, జాగరణ కూడా చేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత ఆ బోయవాడు మరణించాడు. కానీ అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టు దగ్గర గడిపిన పుణ్యం వల్ల అతనికి మరుజన్మలో
వసురథుడు అనే ఒక గొప్ప రాజుగా పుట్టే అదృష్టం దక్కింది. ఆ వసురథుడు కూడా ఒకరోజు వేటకు వెళ్ళి అడవిలో దారి తప్పిపోయి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోతుంటాడు. అప్పుడు కొంతమంది కిరాతకులు అతన్ని చంపడానికి వస్తారు. సరిగ్గా అదే సమయానికి రాజుగారి శరీరం నుంచి ఒక అద్భుతమైన దివ్యశక్తి బయటకు వచ్చి ఆ కిరాతకులను అందరినీ క్షణాల్లో సంహరిస్తుంది. నిద్రలేచిన రాజు అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించి, రాజా, భయపడకు. పూర్వజన్మలో నీవు తెలియకుండానే ఆచరించిన అమలక ఏకాదశి వ్రతపుణ్యమే ఈరోజు ఒక శక్తిగా మారి నీ ప్రాణాలను కాపాడింది అని చెబుతుంది. అంటే ఏమాత్రం అవగాహన లేకుండా ఆకలితో అసంకల్పితంగా చేసిన వ్రతానికే అంతటి గొప్ప శక్తి ఉంటే మనసారా నమ్మి భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో మీరే ఆలోచించండి. ఈ శుక్రవారం నాడు ఏకాదశి రావడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం కూడా తోడై మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి విముక్తి దొరుకుతుంది. ఇంట్లో ఎప్పుడూ లేమి అనేది లేకుండా సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. మానసిక ప్రశాంతత కరువైన ఈ రోజుల్లో ఆ రోజంతా దేవుడి నామస్మరణ చేస్తూ గడపడం వల్ల మనసుకు ఎంతో స్థిరత్వం, ప్రశాంతత లభిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన లాభాలు ఎన్నో ఉన్నాయి. మనసులో ఎటువంటి చెడు తలంపులు లేకుండా స్వచ్ఛమైన భక్తితో ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన మన మొర తప్పక ఆలకిస్తాడు. ఆయనకు ఖరీదైన కానుకలు, ఆడంబరాలు అవసరం లేదు. మనసు నిండా భక్తి ఉంటే చాలు. ఆ గుప్పెడి ఉసిరికాయలను అర్పించినా కొండంతగా స్వీకరించి ఆశీర్వదిస్తాడు. ఈ అమలక ఏకాదశి పర్వదినం మీ అందరి ఇళ్లలో సంతోషాన్ని, ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను నింపాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కానీ లేదా మీకు నచ్చిన దైవం పేరును కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ శుక్రవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సమస్యలు ఉన్నా ఆలోచించి ముందడుగు వేస్తే విజయం మీ వెంటే ఉంటుంది. బలమైన విశ్వాసంతో పనులు చేయండి. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది. ఒక పని పూర్తవుతుంది. దైవ బలం ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు ఆపదల నుంచి రక్షిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. ఏ ముఖ్య నిర్ణయం తీసుకున్నా కుటుంబ పెద్దలను సంప్రదించండి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత, సాహిత్య, నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదల, ఏకాగ్రత అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సఖ్యత చెడుతుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. ఏకాగ్రత లోపించకుండా పనిచేయాలి. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి. మిత్రుల సలహాతో ఒక విజయం లభిస్తుంది. దగ్గర వారితో మాట పట్టింపులు పనికిరావు. స్థిరాస్తుల విషయంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పక్కదో పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెక్కుకు వస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. అనవసరమైన ఖర్చులు రావచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. శక్తికి మించి పనిచేస్తేనే విజయం వరిస్తుంది. అనుమానం ఉన్న అంశాల్లో తలదూర్చకండి. డబ్బు విషయంలో లోటు ఉండదు. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు. మొహమాటం పనికిరాదు. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. ఏ పని చేసినా వారితో చెప్పి చేయండి. ఆపదలు పొంచి ఉన్నాయి. కలహాలకు దూరంగా ఉండాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పని ఒత్తిడి ఉంటుంది. సాధారణ పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనస్సు నిలపండి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. అనుకోని ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. దుర్గాదేవిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. ఆశయ సాధనలో అడ్డంకులు ఉన్నాయి. నిదానంగా పనులు పూర్తి చేసుకోవాలి. అవసరాలకు సహకారం అందుతుంది. అపార్థాలకు తావు లేకుండా పనిచేయండి. నిరుత్సాహం కలిగించేవారు ఉంటారు. పట్టించుకోవద్దు. పెద్దల సహకారంతో ఒక మేలు జరుగుతుంది. గతంలో చేసిన ఒక మంచి పని అక్కరకు వస్తుంది. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు నెరవేరుతాయి. కొన్ని కార్యాలు వాయిదా వేసుకుంటారు. స్త్రీ వల్ల మేలు జరుగుతుంది. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరగవచ్చు. నూతన వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనస్సు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శుభకాలం నడుస్తోంది. సాధించవలసిన కార్యాలు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. అనుకున్నది జరుగుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. విద్యార్థులకు మంచి అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులను కొంటారు. స్నేహితులు, బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వాహనంతో పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. రావాల్సిన సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తలెత్తవచ్చు. సంయమనం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. కొత్త పనులు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. వాతావరణం, ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. సంగీత, సాహిత్య రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకాలం నడుస్తోంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తాయి. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. పొరపాటు వల్ల నష్టం అధికమవుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం. మాట ఇచ్చి తప్పేవారు ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాలు పురోగతిని సాధిస్తారు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపోతారు. శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం ఉంది. పట్టుదలతో పనులు పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. నారాయణ మంత్రాన్ని జపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పనుల్లో శ్రద్ధ లోపించకుండా జాగ్రత్త పడండి. ఒకటి చేయబోయి మరొకటి చేసే అవకాశం ఉంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. సమస్యలు తీరుతాయి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. కార్యసిద్ధి అద్భుతంగా ఉంది. ఒక పనిలో లాభపడతారు. అపోహలు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం, భూముల వల్ల ఖర్చులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరంగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని మనసులో ధ్యానించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. పట్టుదల విజయాన్ని ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పరిష్కారం దొరుకుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. నూతన బాధ్యతలు వస్తాయి. సొంతింటి కల నెరవేరుతుంది. నూతన వస్తు సేకరణ, అవసరాలకు ధనం, మాట సాయం అందుతాయి. గురువుల అనుగ్రహం లభిస్తుంది. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. సంఘంలో మంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. అవసరానికి డబ్బు అందుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు తోటివారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఇష్ట దైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. ప్రతి పని మీరే స్వయంగా చేయండి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఖర్చు విషయంలో జాగ్రత్త. మిత భాషణతో కలహాలు దూరమవుతాయి. ప్రయాణాలు, ఉద్యోగ వ్యాపారాల్లో అశ్రద్ధ పనికిరాదు. ఆదరించేవారు పెరుగుతారు. ఆరోగ్యం మీద దృష్టి నిలపండి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. అయితే ఖర్చులు పెరుగుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయవచ్చు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉండవు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. స్థిరాచరాస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సూర్య ధ్యానం శుభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విజయానికి చేరువలో ఉంటారు. అదృష్టవంతులవుతారు. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఇంట బయట కలిసి వస్తుంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. గృహ నిర్మాణాది పనులు ముందుకు సాగుతాయి. వాహన సౌఖ్యం ఉంది. దగ్గర వారి నుంచి ఆనందించే వార్త వింటారు. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు.
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విష్ణుమూర్తిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనసు పెట్టి పనిచేయండి. విజయం వెంటనే సాధిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చెడు తొలగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. సమయాన్ని బట్టి మార్పును స్వీకరించండి. నిర్ణయాల్లో చంచలత్వం రానియవద్దు. ముఖ్య వ్యక్తులను కలుస్తారు. అనేక రకాలుగా మేలు పొందే కాలమిది. మిత్రులు పెరుగుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అనుకూల ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అందరినీ కలుపుకుపోవడం ద్వారా కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. గౌరవించేవారు ఉంటారు. ప్రతిభతో మెప్పిస్తారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. ఓర్పు రక్షిస్తుంది. అనుకున్న కార్యాన్ని పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇంట బయట సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. పనులపై మనస్సు నిలుపుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు, లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.